ఓకే బ్రదర్. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 9, 10 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా అదానీ యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన సందర్భంలో కూడా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన కాపాడారు. మళ్ళీ ఇవాళ అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక వచ్చిన తర్వాత న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైన తర్వాత కూడా సిగ్గు లేకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అదానికి అండగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా వేల కోట్ల రూపాయల లంచాలన్నీ కూడా ఈరోజు ఇచ్చి ఆ రకంగా అగ్రిమెంట్ చేశాడనే విషయం కూడా ఇవాళ వెలుగులోకి వచ్చింది. భారతదేశ వ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో 2100 కోట్ల రూపాయల లంచాలు ఇస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారు. దీన్ని పైన ఇవాళ విచారణ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, అదానికి రాష్ట్రాన్ని దోచిపెడతారని చెప్పారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపైన మేము పరిశీలన చేస్తూ ఉన్నాము అంటున్నాడు తప్ప ఏమాత్రం కూడా చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అదానితో ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ 1750 కోట్ల రూపాయల ముడుపులు ఎవరికైతే అందాయో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, కేసులు బనాయించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్ట్లు, ఎయిర్పోర్టు, లక్షలాది ఎకరాల భూములన్నీ కూడా అదానికి దోచిపెట్టారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలనలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ వనరులన్నిటి కూడా దోచిపెట్టి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా ఆయన మార్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు అన్నీ కూడా దోచిపెట్టారు. కాబట్టి వీటన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాట కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఐ శ్రేణులన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నా సరే ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానిపైన చర్చకు అంగీకరించడం లేదు. ఖచ్చితంగా పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి, తద్వారా వారిపైన యాక్షన్ తీసుకోవాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.